చెరపకురా చెడదవు అంటే ఎదుటివాడిని చెడ్డ చేస్తే నువ్వు కూడా చెడ్డ కావాల్సిన ఉద్దేశమే ఈ యొక్క సామెత యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి చూసుకుంటే అన్ని రాజకీయ పార్టీలను ఇలాంటి నేతలు మనకు కనిపిస్తూ ఉంటారు. అంటే తాము బాగుపడకపోయినా బాగుపడ్డ వారిని సైతం ఈ యొక్క చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు. తాము కనీసం ఆ వారి వల్లనే ప్రస్తుతం బాగున్నామని, వారి దయతోనే తాము గెలిచామన్న భావన ఏమాత్రం కనిపించదు. సీటులో కూర్చున్నాం, అధికారం మాదే, సీటులో కూర్చోవడానికి కారణమైన వారు సైతం కిందనే ఉండాలి, వాళ్ళు మా ఫాలోయర్లు, గుర్తు పెట్టుకోండి. మమ్మల్ని సీట్లో కూర్చోబెట్టినా, అధికారంలో కూర్చోబెట్టినా మా కోసం మీరు కష్టపడి తిరిగిన, జేబులో డబ్బులు పోగొట్టుకున్న, జేబులు గుళ్ళ అయినా మీ ఆస్తులు పోగొట్టుకున్న మేము అధికారంలో కూర్చున్నాం కాబట్టి సీటు మాదే, మా సీట్లో మేము కూర్చున్నాం, ఆ సీటులో కూర్చోవడానికి కారణమైన మీరు మా ఫాలోయర్లు. ఎస్, ఇప్పుడు వినిపిస్తున్న ఇదే మాట వైసీపీ శ్రేణిలో తీవ్ర ఆవేదనకు ఆందోళన కలిగిస్తుంది. కొందరు నేతలు గత ఎన్నికల్లో వైసీపీ కోసం చాలా పోరాటం చేశారు, వైసీపీ అధికారంలో రావడానికి చాలా కష్టపడ్డారు. 2019 ఎన్నికల తర్వాత వచ్చినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక నాయకత్వం మరింత బలపడాలన్న ఉద్దేశంతో వైసీపీ నాయకత్వం సైతం స్థానిక సంస్థల ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే స్థానిక నేతలు సైతం ఈ యొక్క ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో ఆధిపత్యం సాధించి అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని అధికార పార్టీకి తిరుగులేదని నిరూపించారు. అయితే అధికారంలో కూర్చున్నటువంటి ఆ నేతలు గతంలో తాము ఎక్కడ ఉన్నారో, ఏమి చేస్తున్నారో అన్న విషయం ప్రస్తుతం ఆ సీటులో కూర్చున్న నేతలకు కనిపించట్లేదు. సీటులో కూర్చోవడానికి కారణమైనటువంటి నేతలు అలాగే కార్యకర్తల కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడడంతో ఇప్పుడు ఆ పార్టీ నాయకత్వంలో పనిచేసేటువంటి నేతలు చాలా మనసు నొప్పించుకుంటారంట. ఎందుకంటే ఎన్నిటి వరకు కేవలం పార్టీ కోసం పార్టీ పెద్దలు చెప్పేట్టు నడిచేటువంటి ఆ నేతలు ఇప్పుడు పార్టీ చెప్తే సీటులో కూర్చోబెట్టినటువంటి నేతలకు, ఆ కూర్చున్న నేతలు సైతం మాట్లాడుతున్న తీరు ఇప్పుడు పార్టీకి కష్టపడ్డ వారికి ఏమాత్రం నచ్చడం లేదు. ఇది ప్రస్తుతం నంద్యాల మున్సిపల్ పరిధిలో జరుగుతున్నటువంటి అంతర్గత రాజకీయం. ఈ అంతర్గత రాజకీయమే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి కాస్త తలనొప్పిగా మారింది. ఎందుకంటే మొన్నటి వరకు కేవలం అనామకులుగా ఉన్నటువంటి కొందరు మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కౌన్సిలర్గా గెలిచారు. మరి కౌన్సిలర్ సైతం మున్సిపాలిటీ చైర్పర్సన్గా కూడా కూర్చున్నారు, వైస్ చైర్పర్సన్లు కూడా అయ్యారు. మరి ఈ నేపథ్యంలో ఈ గెలుపు కోసం కారణం ఎంతోమంది కృషి చేశారు. కింది స్థాయి కార్యకర్తల నుంచి మొదలుకొని పెద్దల వరకు ఉన్నటువంటి కార్యకర్తలు చాలామంది తమ డబ్బును పోగొట్టుకున్నారు. పార్టీ కోసం సొంత డబ్బును ఖర్చు చేస్తున్నారు, సొంత ఆస్తులను అమ్ముకున్నారు. జేబులు గుళ్ళైనా సరే పార్టీ బతకాలి, పార్టీని గెలిపించాలనే ఉద్దేశంతో పోరాటం చేసేటువంటి ఆ నేతలకు ఈరోజు ఇచ్చేటువంటి అతి చిన్న బిరుదు ఫాలోయర్స్. ఎస్, ఫాలోయర్స్ అన్న మాట ఇప్పుడు వైసీపీ నాయకత్వంలో పనిచేసినటువంటి కొందరికి మింగుడు పడడం లేదు. ఇది వాస్తవం. ఎందుకంటే పెద్దల మాట విని పార్టీ కోసం కృషి చేశారు, పార్టీ కోసం డబ్బును ఖర్చు పెట్టుకున్నారు, సమయాన్ని కూడా వృధా చేశారు. కేవలం పార్టీ ముందుండాలి, పార్టీ తర్వాతే మేము అన్నటువంటి విషయంతో ముందుకెళ్ళినట్టే ఆ నేతలకు ఇప్పుడు అధికారంలో సీటులో కూర్చున్నటువంటి నేతలు, నాయకులు మాట్లాడుతున్న మాటలు ఎంతమాత్రం నచ్చడం లేదు. నంద్యాల మున్సిపల్ పరిధిలో ఇప్పుడు వైసీపీ కౌన్సిలర్ల మధ్య ఈ మాట ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ కోసం మరి ఎంతగానో కృషి చేసినటువంటి కొందరు నేతలు మరి ఆస్తులను పోగొట్టుకున్నారు, డబ్బును పోగొట్టుకున్నారు. ఈ రోజుకి వారికి ఎలాంటి పదవి లేదు. పదవి లేకపోయినా సరే పార్టీ బాగుంటే చాలు, పార్టీ నాయకత్వం బాగుంటే చాలు ఉద్దేశంతో ముందుకు వెళ్ళినటువంటి నేతలు ఇప్పుడు ఆ సీట్లో కూర్చోవడం వల్ల, అంటే కింద ఖర్చు చేసుకొని డబ్బు ఖర్చు చేసుకొని పార్టీ కోసం పనిచేసేటువంటి నేతలు కష్టపడితే సీటులో కూర్చున్నటువంటి నేతలు ఆ కష్టపడడానికి కారణమైనటువంటి కొందరిని ఫాలోయర్స్గా చెప్పుకుంటూ తిరగడం ఏమాత్రం నచ్చడం లేదు. ఇదే విషయాన్ని మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి అయితే కూడా ఇదే విషయంలో హాట్ టాపిక్ జరిగిందంట. మరి ఈ విషయాన్ని స్వయంగా విన్న శిల్పా మోహన్ రెడ్డి సైతం ఆ విధంగా మాట్లాడకుండా ఉండాల్సిందంటూ సదరు గత ఎన్నికల్లో పార్టీ కోసం
ఎంతోగానో కృషి చేసిన నేతను సముదాయించే ప్రయత్నం చేశారట. అయితే ఆ నేత మాత్రం తమకు బ్రహ్మాండమైన విలువ ఇచ్చారు, బ్రహ్మాండమైన మర్యాద ఇచ్చారు, ఎంతకంటే కావాల్సిన మర్యాద ఏముంది, ఇక సెలవు అనే విధంగా శిల్పమోహన్ రెడ్డితో చెప్పారంట. అయితే పార్టీకి దూరం అవుతారనేటువంటి ఈ విషయంలో శిల్పమోహన్ రెడ్డి జోక్యం చేసుకొని తాను మాట్లాడతాను, మనసు నొప్పించుకోవద్దు, తెలియక మాట్లాడినా తెలిసి మాట్లాడకపోయినా కనీసం సరిదిద్దే బాధ్యత తీసుకుంటా అంటూ కనీసం నా మాట వినమంటూ ఆ నేతను బుజ్జగించే ప్రయత్నం చేశారంట. ప్రస్తుతం తాము పార్టీ కోసం పనిచేసి పార్టీ నాయకత్వాన్ని బలంగా ఉంచడం కోసం తాము ప్రయత్నిస్తే తమని ఫాలోయర్స్ అని మరి తక్కువ అంచనా వేసి చూడడం ఏమాత్రం నచ్చినటువంటి కొందరు నేతలు పార్టీని ఊడిపోతారేమన్న ఆవేదన ఆందోళన ప్రస్తుతం వైసీపీ నాయకత్వంలో కనిపిస్తుంటారు. అందుకే ఏ క్షణంలో అయినా సరే ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిస్థితుల కారణంగా వైసీపీలో కొందరు కౌన్సిలర్లు ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీకి టచ్లో ఉన్నారన్న సమాచారం కూడా స్థానిక వైసీపీ నేతలకు కలవరపెడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క మాట పడ్డ అంటే గతంలో పార్టీ కోసం కృషి చేసి పార్టీ కోసం డబ్బులు పెట్టినటువంటి ఆ నేత మనసు నొచ్చుకొని దూరంగా ఉండడం, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం, అలాగే పార్టీ పెద్దలకు కూడా దూరంగా ఉండడం, ఇప్పుడు ఆ నేత అసలు ఏమి చేస్తారో అన్న ఉత్కంఠత ఇటు నంద్యాల వైసీపీ అధినాయకత్వం నెలకొంది. మొత్తానికి చాప కింద నీరులా నంద్యాల వైసీపీ కౌన్సిల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఆ పార్టీకి రాబోయే రోజుల్లో షాక్ ఇవ్వనున్నట్టు సమాచారం. మొత్తానికి ఇదే కనుక జరిగితే పార్టీలో ఉంటూ పార్టీకి కృషి చేసిన వారిని తక్కువ చూసి మాట్లాడడం, అలాగే నిర్దాక్షిణంగా తమకేమీ సంబంధం లేనట్టు ప్రవర్తించడం, అంటే అందుతే జుట్టు అందకపోతే కాళ్ళు అనే విధంగా వ్యవహరించినటువంటి ఈ నేతల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలను సైతం స్థానిక నేతలు కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. మరి ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో జంపింగ్ జపాంగ్ స్కీమ్ స్టార్ట్ అయ్యి మరి ఏ క్షణమైనా సరే వైసీపీ కౌన్సిలర్లో కొందరు వైసీపీ కోసం కృషి చేసిన మరికొందరు ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అంటూ పాట పాడుకుంటూ సైకిల్ ఎక్కే అవకాశం లేకపోలేదంటున్నారు స్థానిక రాజకీయ నాయకులు, వైసీపీ కౌన్సిలర్లు సైతం. మొత్తానికి వైసీపీ నాయకత్వానికి చాప కింద నీరుల అసంతృప్తి ఉందన్నది బహిరంగ రహస్యం. మీ అసంతృప్తిని తగ్గించడానికి లేదా ఈ అసంతృప్తిని పూర్తిగా కట్ చేయడానికి మరి నంద్యాలలో శిల్ప సోదరులు శిల్ప మోహన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శిల్ప రవిచంద్రకిషోర్ రెడ్డి మరి ఎలాంటి ప్రయత్నం చూస్తారో వేచి చూడాలి.